స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ బ్యాంక్ అకౌంట్స్. హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాం. చాలా రోజుల నుంచి మీరు ఆప్షన్ సెల్లింగ్లో ఒక స్ట్రాటజీని చెప్పండి అంటున్నారు. సో బై ఎండ్ ఆఫ్ ది వీడియో మీకు ఏం తెలుస్తుంది అంటే కనుక ఈ స్ట్రాటజీ వచ్చేసి ఓన్లీ 1 డే మాత్రమే ఎగ్జిక్యూట్ చేసేది. ఆల్మోస్ట్ బీటీఎస్టీ లాంటిది. అఫ్కోర్స్ బీటీఎస్టీ కంటే ఎస్టీబీటీ అంటాం బెటర్. సో ఇది ఓన్లీ వెడ్నెస్డే ఎగ్జిక్యూట్ చేసి థర్స్డే మార్నింగ్ ఆర్ మ్యాక్సిమం 12 o'clock లోపల మాత్రం ఎగ్జిట్ అయిపోతే సరిపోతుంది. అండ్ దీనికి అయ్యే క్యాపిటల్ కూడా 50,000 to 60,000 లోపలే ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఇంకా హెడ్జెస్ కనుక యూజ్ చేసుకుంటే 30,000 to 35,000 వరకు కూడా అవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దీంట్లోకి వచ్చేసరికి మోస్ట్లీ వీ హ్యావ్ చెక్డ్ ఫర్ కపుల్ ఆఫ్ మంత్స్. చాలా కొన్ని నెలల నుంచి మేమైతే లైవ్లో టెస్ట్ చేస్తున్నాము. సో దీన్ని అయితే కనుక మంచిగానే ఉంది రిజల్ట్స్ అయితే కనుక. మీకు మ్యాక్సిమం నో లాస్ అయితే వస్తుంది. ఒకవేళ లాస్ వచ్చినా సరే అది కూడా చాలా చాలా తక్కువ అయితే వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. సో ఇప్పుడు మన స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. ఇది చెప్పుకున్నట్టు ఎవ్రీ వెడ్నెస్డే 1 o'clock నుంచి 2 o'clock మధ్యలో ఎగ్జిక్యూట్ చేయాలి. అండ్ స్ట్రైక్ సెలెక్షన్ ఎలాగా, ఏ స్ట్రైక్ సెల్ చేయాలి, ఏ స్ట్రైక్స్ని బై చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇది ఎవ్రీ వెడ్నెస్డే 1 o'clock 1:30 నుంచి మనం సెల్ బై కూడా చేయాలన్నమాట. సో దాని తాలూకు ఇప్పుడు ఇక్కడ అరౌండ్ 1:30 క్యాండిల్ ఇది. ఓకే, 15 minutesలో. సో ఈ ప్రైస్లో నేను మార్క్ అనేది చేస్తున్నాను 40,500. ఓకే, ఈ ప్రైస్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే లాస్ట్ వీక్ అంటే ఈ వీడియో రికార్డ్ చేసే బిఫోర్ ఎక్స్పైరీ రోజున మనం తీసుకున్న పొజిషన్స్ అన్నీ కూడా ఈ 40,500 వాల్యూ బేస్ మీద ఉన్నాయి. సో ఇంకా స్ట్రాటజీలోకి వెళ్ళిపోతే మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే లైక్ ఎప్పుడైతే వెడ్నెస్డే 1:30 ఆర్ 1 to 2 మధ్యలో ఆ యొక్క ఏటీఎం దగ్గర ఉన్నటువంటి సిఈని అండ్ పిఈని సెల్ చేస్తాం. ఓకే, అండ్ సిఈని పిఈని ఏటీఎం సెల్ చేస్తే దాన్ని ఏమంటారో మీకు అందరికీ తెలిసిందే, షార్ట్ స్ట్రాడల్ అంటారు. ఓకే, సో షార్ట్ స్ట్రాడల్ తీసుకుంటే కనుక మనకి నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్జెస్ ఏముండవు కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మనకి హ్యూజ్ గ్యాప్ పైన గ్యాప్ డౌన్ అయినా సరే మనకి లాస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఫ్లాట్లో ఉంటే కనుక మనకి ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ ఇలాంటి సినారియోలో ఆల్మోస్ట్ 40,000 to 1 అరౌండ్ ఎక్కడ అనుకుందాం 40,400లో క్లోజ్ అయ్యి 40,700 ఆర్ 600లో ఓపెన్ అయితే అరౌండ్ మనకి ఇక్కడ 300 పాయింట్స్ వరకు కూడా మనకి లాస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఈ స్ట్రాటజీలో స్ట్రాడల్ అంటే ఈ వీక్ స్ట్రాడల్ షార్ట్ అని ఎందుకు అంటామంటే రెండుని కూడా 2 సిఈపిఈని కూడా షార్ట్ చేస్తున్నాం కాబట్టి షార్ట్ స్ట్రాడల్ అంటారు. సో కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్డ్ అయితే. సో స్ట్రైక్ సెలెక్షన్ ఎలా అంటే జనవరి 1st వీక్లో ఉన్నటువంటి కాల్ అండ్ పుట్ని మనం సెల్ చేస్తాం, షార్ట్ స్ట్రాడల్ చేస్తాము. ఓకే, జనవరి మంత్ ఎండ్ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం బై చేస్తాం. మరి ఏ స్ట్రైక్స్ని బై చేయాలి అంటే సేమ్ స్ట్రైక్స్ని. సో ఇది కొంచెం చెప్పడానికంటే మీకు లైవ్లో ఇక్కడ నేను అప్స్ట్రాలో చూపిస్తాను. అప్స్ట్రా డిఫెండ్ ఎడ్జ్ అనేది ఒక ఫ్రీ బ్యాక్ టెస్టింగ్ టూల్ అనమాట. ఓకే, సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ డిఫాల్ట్గా నిఫ్టీ అని ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ డిఫాల్ట్గా ఫ్యూచర్స్ అని ఉంటుంది, ఇక్కడ ఆప్షన్స్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మనం ఏం చేయాలి ఫస్ట్ ఇప్పుడు ఏదైతే కరెంట్ వీక్ ఎక్స్పైరీ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కరెంట్ వచ్చి 9th March ఉంది వీక్లీది. ఓకే, అండ్ ప్రైస్ ఎంత ఉంది ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా బుధవారం 1:30 ఆ రేంజ్లో ఉన్నాము అనేసి అనుకుందాము. 41,248 ఉంది. సో నేనేం చేస్తానంటే 41,200 స్ట్రైక్ అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ సిఈ ఉంది కదా, యాడ్ పొజిషన్ సెల్ యాడ్ అయిపోతుంది. ఓకే, దెన్ మనం ఏం చేయాలి స్ట్రాడల్ కాబట్టి పిఈ కూడా సెల్ చేస్తున్నాము. ఓకే, అండ్ 2 కూడా ఇక్కడ యాడ్ అయితే అయిపోయినాయి. ఓకే, సిఈ 41,200 సిఈ అండ్ 41,200 పిఈ సెల్ అయితే యాడ్ అయిపోయింది. నెక్స్ట్ బై సైడ్కి రావాలి, బై సెలెక్ట్ చేసుకుందాం. బై ఏ స్ట్రైక్స్ తీసుకోవాలని ఆల్రెడీ చెప్పాను కదా, మంత్ ఎండ్ ఎక్స్పైరీ ఏదైతే ఉందో ఆ స్ట్రైక్స్ మనం తీసుకోవాలి. ఇక్కడ మంత్ ఎండ్ వచ్చేసి 29, ఇది మంత్లీ ఎక్స్పైరీ స్ట్రైక్స్ అనమాట. సేమ్ స్ట్రైక్స్ బై చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ పిఈ బై చేస్తున్నాను అండ్ దెన్ సేమ్ స్ట్రైక్
ఇంకేం మార్చట్లేదు, ఓన్లీ ఆప్షన్ టైప్ ఒకటే మారుస్తున్నాను, సిఈ కూడా బై చేస్తాం. ఓకే, సో ఇక్కడ మీకు పే ఆఫ్ గ్రాఫ్ ఇలాగా అండ్ కింద ప్రాబబిలిటీ ఇవన్నీ కూడా డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే, ఇక్కడ వీక్లీ సెల్ అండ్ ప్లస్ అంటే ఇక్కడ బై చేసినట్టు, మైనస్ వచ్చి సెల్ చేసినట్టు. ఓకే, ప్రాబిలిటీ వచ్చేసి 44 ఉంటుంది, జనరల్గా ఉండేదానికి ఇంకా ఎక్కువనే ఉంటుంది. ఇక్కడ ఎస్టిమేషన్ మార్జిన్ వచ్చేసి 53,801 వచ్చింది, అంటే అప్రాక్సిమేట్గా 54,000 అనేది మనకి ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడానికి అయితే అవసరం పడుతుంది. కానీ ఎక్స్పైరీ రోజున, బిఫోర్ డే రోజున బుధవారంకి వచ్చేసరికి ఈ స్ట్రైక్ ఇంత ఉండదు కాబట్టి మోస్ట్లీ 150, 160, 100 మధ్యలో ఉంటాయి కాబట్టి మనకి మార్జిన్ కూడా తగ్గే అవకాశం అయితే చాలా వరకు ఉంటుంది. ఓకే, సో దీంట్లోకి వచ్చేసరికి మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి 9,000, అంటే 54,000 అప్రాక్సిమేట్గా 50 అనుకుంటే 50,000కి అరౌండ్ 10,000 ఆర్ 9,000 అనుకుంటే సుమారుగా 15 to 20% వచ్చేసి మనకి రిటర్న్స్ అనేవి మనకి దీంట్లో దొరుకుతున్నాయి. అది కూడా బుధవారం మధ్యాహ్నం పెట్టి మార్నింగ్, గురువారం మార్నింగ్ ఆర్ మ్యాక్సిమం 12 o'clock అయితే మనం అయితే ఎగ్జిట్ అయిపోతాం. అంతకు మించి ఉండము. అంతకు మించి ఉంటే కనుక జీరో హీరోలో కూడా మనకి ఒక రిస్క్ అనేది ఎక్స్పోజ్ అవుతాం కాబట్టి ఆ రిస్క్ని తగ్గించుకోవడానికి 12 o'clock లోపల మనం ఎగ్జిట్ అయితే అయిపోతాం అనమాట. సో ఇక పే ఆఫ్ గ్రాఫ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో మనం ఇందాక అనుకున్న షార్ట్ స్ట్రాటజీలు చేసుకుంటే కనుక ఒకవేళ హ్యూజ్ గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ అయితే ప్రాబ్లం కదా అనేసి, సో ఒకవేళ మనం 3 సినారియోలు మనం ఆలోచిద్దాం. ఇక్కడ ఏంటంటే ఒకటి గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ అండ్ ఫ్లాట్, ఈ 3 కూడా ఆలోచిద్దాం. 3 సినారియోలో జరిగితే మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది, లాస్ ఎంత వస్తుంది అనేది మనం విత్ ద హెల్ప్ ఆఫ్ పే గ్రాఫ్ అనేసి మనం తెలుసుకుందాం. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ ఫ్లాట్గానే ఓపెన్ అయ్యింది అంటే ఒక 20, 10 పాయింట్స్, 30, 50 పాయింట్స్ ఓపెన్ అయింది. సో అంటే కనుక మనకి ఆల్మోస్ట్ ఎక్స్పైరీ అక్కడ అయితే కనుక మనకి 9,200 అనేది ప్రాఫిట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఒకవేళ మార్నింగ్కి జీరో అయితే అయిపోవు కాబట్టి అందుకని మనం ఎక్స్పైరీ అక్కడైతేనే మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది వస్తుంది. ఒకవేళ 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయ్యింది, సో 40,000, 41,000లో అయ్యింది అనుకుంటే కనుక మనకి 4,000 చేంజ్ అనేది సుమారుగా మనకి, ఇది అప్రాక్సిమేట్ క్యాల్కులేషన్, కొంచెం అటు ఇటు ఒక 200 to 300 రూపీస్ ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది మనకి రియల్ టైంకి వచ్చేసరికి. ఓకే, సో ఇక్కడ మనకి 4,000 అనేది వస్తుంది. 4,000 అంటే కూడా ఆల్మోస్ట్ మనకి 8 to 9% రిటర్న్స్ అనేది అప్రాక్సిమేట్గా 10% అనుకుందాం, ఎందుకంటే 5,000 అనుకుంటే కనుక. సో 10% అనేది మనకి రావడానికి జరుగుతుంది, ఏది గ్యాప్ డౌన్ సినారియోలో. ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి 200 పాయింట్స్ అంటే 41,200లో స్ట్రాడల్ ఉంది కాబట్టి మనకి 200 పాయింట్స్ గ్యాప్ అప్, అంటే ఇక్కడ మీరు కింద చూడొచ్చు ఇది బ్లూ లైన్ మూవ్ అవుతా ఉంది కదా. సో ఒకవేళ 41,400లో కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయితే కనుక మనకి అప్రాక్సిమేట్గా 4,000 ప్రాఫిట్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. ఇన్ కేస్ మరి లాస్ ఎక్కడ వస్తుంది, సో ఫ్లాట్ చూసాము, గ్యాప్ డౌన్ అప్ కూడా చూసాము. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ మనం 41,600 అంటే 41,200 to 600, 400 పాయింట్స్ గ్యాప్ అప్, అంటే చాలా పెద్ద గ్యాప్ అప్ అయితే కూడా మనకి ఆల్మోస్ట్ ఫ్లాట్లోనే ఉంటాము. అండ్ డౌన్ సైడ్కి వచ్చేసరికి 40,800 అంటే 41,200కి ఈ ఒక 200, ఈ ఒక 200, సో మొత్తం 400 పాయింట్స్ ఇటు గ్యాప్ డౌన్ అయినా గ్యాప్ అప్ అయినా సరే మనం ఫ్లాట్గానే ఉంటాం, పెద్దగా రిస్క్ అనేది లేదు. అంటే మనకి ఎగ్జాక్ట్గా 41,200కి ఇటు 400, ఇటు 400 అంటే 800 పాయింట్స్ రేంజ్ అనేది మనకి ఇక్కడ మనకి సేఫ్ జోన్లోనే ఉంటాం అనమాట. ఇన్ కేస్ ఒకవేళ 400 కన్నా ఇంకా ఎక్కువ అంటే 41,700లో వెళ్తే కనుక మనకి 1,700 రూపీస్ అనేది 1,000 to 1,700 రూపీస్ అనేది లాస్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంది. ఇన్ కేస్ కిందకు వచ్చినా సరే అప్రాక్సిమేట్గా 2,000 అనేది ఉంది. సో వెన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ లైక్ 9,000, ఓకే, పెద్ద టోటల్ కాకపోయినా సరే మినిమం మీరు 5 to 10% అయితే, అంటే లైక్ 5% to 10% అంటే 1 lakh పెట్టుకుంటే కనుక మీరు 5,000 నుంచి 10,000 ప్రాఫిట్ వస్తే కనుక తీసేయడానికి అయితే ప్రయత్నించండి. అప్పుడు మనకి మ్యాక్సిమం మనకి లాసెస్ అనేవి లైక్ దాన్ని బట్టే పెట్టుకోవచ్చు అనమాట. సో 5 to 10,000 మ్యాక్సిమం కాబట్టి మీరు 5,000 మోస్ట్లీ ఓవరాల్గా ఎంటీఎం లాస్ అయితే పెట్టుకుంటే కనుక 1:1 రేషియోలో ఉంటుంది. అండ్ ఒకవేళ 10,000 వస్తే కనుక మన రిస్క్ రివార్డ్ రేషియో వచ్చేసి 1:2గా ఉంటుంది. ఓకే,
సో ఇప్పుడు లాస్ట్ వీక్ ఏదైతే మనం ఇందాక మేము చెప్పాను కదా 40,500 స్ట్రైక్లో మనం ఏవైతే స్ట్రైక్స్ తీసుకున్నామో అవి ఏమైంది అనేది ఒకసారి మనం చూద్దాం రండి. సో 40,500 ఏదైతే ఇందాక మీకు స్ట్రైక్ చూపించానో అది 2 లాట్స్ ఇక్కడ మనం ఇంప్లిమెంట్ అయితే చేసాము. ఓకే, సో 50 - 50 అంటే 2 లాట్స్. అది సెల్ యావరేజ్ ఎంత చేసాము, 40,500 సిఈ అండ్ 40,500 పిఈ. అంటే ఇక్కడ ఒక షార్ట్ స్ట్రాడల్ అనేది అయ్యింది. ఇక్కడ 182లో అండ్ 164లో మనకి ప్రైస్ అయితే వచ్చింది. అండ్ మంత్లీ ఎక్స్పైరీ ఏవైతే ఉన్నాయో 29th మార్చ్ అనేవి సేమ్ స్ట్రైక్ సిఈ పిఈ కూడా రెండు కూడా మనం సెల్ చేసాము. సో వాటి ప్రైస్ వచ్చి 700 అండ్ 550 మంత్లీ కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటాయి, బట్ దట్స్ ఓకే, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మన స్ట్రాటజీ వచ్చేసి. సో 130 అరౌండ్ ఆ టైంలో మనకి 1 o'clock ఆ టైంలో మనం ఆన్ చేస్తే ఐ మీన్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసినప్పుడు అరౌండ్ 2 o'clockకి ఇంత ప్రాఫిట్ అయితే ఉంది. సో ఇది నెక్స్ట్ డే. ఓకే, మీరు ఇక్కడ టైం కూడా గమనించవచ్చు, 10 o'clock 9:55 వరకు. ఓకే, మనం 182లో అమ్మింది 173, అంటే ఇక్కడ మనకు వచ్చి ఒక 400 పాయింట్స్ అనేది ఏదైతే వీక్లీ ఎక్స్పైరీ ఉందో అది ప్రాఫిట్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మనం 164లో అమ్మాము, 76లో కవర్ చేసాము, అది క్లోజ్ చేసాము దాన్ని, 4,300 అనేది మనకి ప్రాఫిట్ వచ్చింది. అండ్ ఇక్కడ గ్యాప్ అప్ అయింది కదా, ఒకసారి చార్ట్లో కూడా చూపిస్తాను మీకు. నెక్స్ట్ డే ఎంత గ్యాప్ అప్ అయింది చూడండి. ఓకే, ఈ రేంజ్లో గ్యాప్ అప్ అయినా సరే మనకి ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. సో ఇది మంచి ఎగ్జాంపుల్ అనేసి మీకు వీడియో అయితే రికార్డ్ చేయలేకపోయాను, బట్ స్క్రీన్ షాట్స్తో ఉన్నాయి, మేనేజ్ చేసుకుందాం. నెక్స్ట్ టైం నేను నెక్స్ట్ వీక్ బిఫోరే స్ట్రైక్స్ ఏవి ఎలా తీసుకోవాలనేది లైవ్లో నేను మన టెలిగ్రామ్ అండ్ యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో చేస్తాను, మీరు గమనించండి. ఓకే, అండ్ 40,500 పుట్ వచ్చేసి మైనస్ వచ్చింది, బికాజ్ యూ నో దట్ గ్యాప్ అప్ అయింది కాబట్టి పుట్ అనేది లాస్లో అయితే క్లోజ్ అయింది. సో మనం ఇంప్లిమెంట్ చేసిన ఆ క్యాపిటల్ వచ్చేసి 50,000 అండ్ 4,000 అనేది మనకు వచ్చేసింది. ఆల్మోస్ట్ 8 to 10% ఆర్ఓఐ అనేది మనకు వచ్చేసింది. ఒకవేళ ఇది ఆ రోజు కనుక ఎండ్ ఆఫ్ ది డే వరకు మోస్ట్లీ ఉంచితే కనుక మనకి ఎంత ప్రాఫిట్ వచ్చేది అనేది కూడా నేను ట్రాక్ చేశాను, అది కూడా మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. సో అదే సేమ్ స్ట్రైక్స్ మీరు ఇక్కడ గమనించవచ్చు, 40,000 పిఈ అండ్ సిఈ సేమ్ ఇలా తీసుకున్నాము. సో ఆ టైంకి మనకి 57 అండ్ 77కి వచ్చింది. సో ఈ రెండు కలిపి అప్రాక్సిమేట్గా ఒక 10,000 అనేది ప్రాఫిట్ వచ్చింది. అండ్ మంత్లీ స్ట్రైక్స్లోకి వచ్చేసరికి మనకి మైనస్లో బుక్ అయింది. సో ఓవరాల్గా ఆ రోజు కనుక మోస్ట్లీ అరౌండ్ 1 o'clock వరకు ఉంటే కనుక మనకి మోస్ట్లీ 7,600 అనేది మనకి రావడం జరిగింది. సో రిస్క్ రివార్డ్ రేషియో అనేది చాలా మంచిగా ఉంటుంది దీంట్లో. అండ్ హ్యూజ్ గ్యాప్ అప్ అయితే తప్ప, హ్యూజ్ గ్యాప్ డౌన్ అయితే తప్ప మనకి లాసెస్ రావడానికి ఛాన్స్ అయితే లేదు. అండ్ దీన్ని మీరు అప్స్ట్రాలో ఫ్రీ దాంట్లో ప్రాక్టీస్ చేయండి. ఒక 1 or 2 months మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి 1 లాట్తో ప్రాక్టీస్ చేసుకోండి. సో దాన్ని బట్టి రిజల్ట్స్ కూడా పోస్ట్ చేయండి. డెఫినెట్లీ వీఆర్ హ్యాపీ టు హియర్ దట్. అండ్ మన తెలుగు ట్రేడర్ శ్యామ్ యాప్లో ఆండ్రాయిడ్లో అండ్ ఐఓఎస్లో దొరుకుతుంది. మీకు ప్రో ట్రేడర్ ప్రోగ్రామ్ అనేసి 3 months మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. దానికి కూడా అప్రాక్సిమేట్గా 1,000 to 1,500 వీఆర్ ఛార్జింగ్ పర్ మంత్ వచ్చేసి. అండ్ అలాగే ఆప్షన్ సెల్లింగ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. లైక్ స్టాక్ మార్కెట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఆర్ట్. ఇది కూడా మనం అవతల వాళ్ళు చేసేది మనం ఆ టెక్నిక్స్ ట్రిక్స్ యూజ్ చేసుకొని మనం ప్రాక్టీస్ చేస్తేనే అవుతుంది. ఓకే, అండ్ డబ్బులు పోగొట్టుకోవడానికి ఛాన్సెస్ కూడా ఎంతలా ఉంటాయో మీకు తెలిసిందే. సో ఇవన్నీ మిస్టేక్స్ అవాయిడ్ చేసుకోవడానికి డెఫినెట్గా యూ నీడ్ ఏ గుడ్ మెంటర్ ఆర్ గుడ్ గైడ్. సో డెఫినెట్గా ట్రై చేయండి, చాలా రీజనబుల్ ప్రైజెస్గా ఉంటాయి అండ్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో డౌన్లోడ్ అవర్ యాప్ నౌ. ఈ వీడియోలో మీకు ఈ స్ట్రాటజీలో ఏ డౌట్స్ ఉన్నా సరే కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు వాల్యూ యాడ్ చేసి ఉంటే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.